సో ఇది అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఓటర్లు అయితే ఉంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడికక్కడ బయట ప్రాంత వాళ్ళు పూర్తిగా కూడా ఇందాక అతను చెప్తున్నట్టుగా కూడా ఈ కొత్తపల్లి అనే ప్రాంతంలో మన రిపోర్టర్ అక్కడ ఉన్నారు. ఆ రిపోర్టర్ని బెదిరించి అక్కడి నుంచి బయటికి పంపించిన పరిస్థితి. దాదాపుగా 300 పైగా జనాలు బయట వాళ్ళు ఉన్నారు. కనీసం ఓటింగ్కి ప్రక్రియ ప్రారంభం కాకముందేనే వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిపోయారు అనేది మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ కొత్తపల్లి ఒకటే కాదు, ఆ పక్కనున్న 2-3 గ్రామాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కనీసం లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందని కూడా తిరిగే పరిస్థితి లేదు. సమయం 7 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా పోలింగ్ స్టార్ట్ కావాలి. కానీ ఇప్పటికే దీనికంటే ముందే వాళ్ళు చేయాల్సిన 4 గంటల నుంచే, తెల్లారుజామున 4 గంటల నుంచే బూతులన్నిటిని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం. ఇది అవునన్నా కాదన్నా ఇది ఖచ్చితంగా బయట ప్రాంత వాళ్ళు మొత్తం కూడా ఈ జెడ్పీటీసీ ఎన్నికల మీద వీళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ ఎవరిని లోపలికి కూడా కనీసం గ్రామాల్లోకి గ్రామ ఓటర్లను కూడా బయటికి రానివ్వకుండా అడ్డుకుంటున్న కొన్ని సిచ్యువేషన్ అయితే ఒక 5-6 కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కూడా తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. చూడాలి. అయితే ఇది అఫీషియల్గా 7 గంటలకి ప్రారంభంగా అవుతున్న ఈ పోలింగ్ రాబోయే గంటల్లో ఎటువంటి పరిణామాలు తీసుకుపోతున్నాయి. కొంత రియాక్షన్ జరిగితే, అంటే తెలుగుదేశం చేస్తున్న ఈ ఒత్తిడికి వైసీపీ నుంచి రియాక్షన్ జరిగితే పరిణామాలు కొంత తేడాగా జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ చాలా వరకు కనపడుతున్నాయి. అంటే గ్రామాలకు సంబంధించిన చాలామంది మనం చూసుకుంటే ఎక్కడికి ఎవరు ఏమి మాట్లాడతారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అవినాష్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఎటువంటి ఉత్కంఠమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది, అక్కడ ఎటువంటి హై టెన్షన్ నెలకొంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. అవినాష్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సో ఒక్కసారిగా పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక రసాభాసగా మారింది. అటు ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నిక కొనసాగుతోంది. సో అయితే పులివెందుల్లో ఇప్పటికే కొన్ని గ్రామాలనే టీడీపీ హైజాక్ చేసింది, పోలింగ్ బూత్ హైజాక్ చేసింది, కంప్లీట్ గా వారి అండర్లో తీసుకుంది అని చెప్పి వైసీపీ శ్రేణులంతా తమ ఆగ్రహాన్ని వెలగక్కుతున్నారు. మీరు చూస్తున్నారు పూర్తిగా ఇది అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి సిచ్యువేషన్. అది అవినాష్ రెడ్డిని ఇంటి దగ్గర అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. 10ల సంఖ్యలో పోలీస్ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. సో ఆయన అరెస్ట్ని అడ్డుకునేందుకు చాలా మంది వైసీపీ శ్రేణులు ప్రయత్నం చేశారు. ఏకంగా నేలపై పడుకొని ఉన్నా కూడా వారిని లాక్కొని ఈడ్చుకొని మరి పోలీస్ వాహనాలు ఎక్కించారు. మన విజువల్స్ లో గమనించవచ్చు. కింద అవినాష్ రెడ్డి కూర్చున్నారు. అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడ కూర్చొని ఉండిపోయారు. ఆయన బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించుకొని ఒక చిన్న పిల్లాడి మాదిరిగా ఆయన అక్కడ మారాన్ చేస్తూ ఉంటే లేదు అని చెప్పి ఆయన పోలీసు వాహనాలు ఎక్కించుకొని బలవంతంగా చూడండి. ఒకసారి అక్కడ ఆ విజువల్స్ మీరు గమనిస్తూ ఉంటే కొన్ని 10ల సంఖ్యలో వైసీపీ శ్రేణులు అవినాష్ రెడ్డిని ఎక్కించినటువంటి ఆ పోలీసు వాహనం ముందర పడుకొని ఉన్నారు. కనీసం వాహనాన్ని ఇంచు కూడా కదనివ్వలేదు. ఒక గంట పాటుగా ఇదే రకమైన హైటెన్షన్ నెలకొని మీరు ఆ వెహికల్ చూస్తే అది పోలీసు వాహనం, అందులో అవినాష్ రెడ్డి కూర్చోబెట్టి అరెస్ట్ చేసేందుకు. సో ముందు కొన్ని 10ల సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఆ వాహనానికి అడ్డుగా పడుకొని ఉన్నారు. వారందరినీ చూడండి లాక్కొని బయటకు లాక్కెళ్ళి మరి బయట పడేసి వారందరిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో మొత్తం అక్కడ 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా కంప్లీట్ టీడీపీ హైజాక్ చేసిందనేది వైసీపీ ఆగ్రహం. సో కింద చూడండి, కింద పోలీసు వాహనం కింద 10ల సంఖ్యలో వారంతా పడుకొని ఉండి నిరసన వ్యక్తం చేస్తూ తమ నాయకుని అరెస్ట్ చేయొద్దంటూ వారంతా ఆగ్రహం వెలగక్కుతున్నారు, ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. సో కావాలనే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆగ్రహం వెలగక్కుతోంది. ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ అక్కడ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఇంకా అక్కడ ఆ నిరసన కొనసాగుతోంది. ఆ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తమ నాయకుడు లేనటువంటి సిచ్యువేషన్ చూసి అందరూ నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు, అచేతన పరిస్థితిలో ఉండిపోయారు. సో కంప్లీట్గా టీడీపీ హైజాక్ చేసింది, రిగ్గింగ్కి కూడా పాల్పడే అవకాశం ఉందన్నట్టుగా ఒక ఆవేదనతో వారంతా మాట్లాడుతూ ఉన్నారు, అచేతన పరిస్థితిలో మాట్లాడుతున్నారు. ఒకసారి అరెస్ట్ సమయంలో అక్కడ ఎటువంటి హై టెన్షన్ నెలకొంది, ఆ విజువల్స్ చూద్దాం.
హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగుంది, ఏదైనా హెల్త్ కూడా పోలీసు వాళ్ళు అంటే గౌరవం ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడుకోవడం రైట్. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 50 ప్రాంతంలో ఒకసారిగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ హైటెన్షన్ నెలకొంది. తమ నాయకుడు ఈ యొక్క కీలకమైనటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుండగా అరెస్ట్ చేయడాన్ని వైసీపీ శ్రేణులంతా తప్పుపడుతున్నారు. కంప్లీట్గా టీడీపీ హైజాక్ చేసింది, పోలింగ్ బూత్లను కూడా హైజాక్ చేసేసింది, కంప్లీట్గా వారి అండర్లోకి తీసుకుంది, రిగ్గింగ్కి కూడా పాల్పడే అవకాశం ఉందని చెప్పి ఒక నిస్సహాయ పరిస్థితుల వారంతా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఆయన కింద కూర్చొని ఉన్నారు, అయినా కూడా వదిలిపెట్టకుండా పోలీసులు తనని బలవంతంగా లాక్కొని ఆ పోలీస్ వెహికల్ ఎక్కి తీసుకెళ్లడం చూస్తున్నాం. సో ఆయన్ని తీసుకువెళ్లకుండా చాలామంది వైసీపీ కార్యకర్తల వాహనం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేసినా ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి క్రమం